మనం వింటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథం 29వ అధ్యాయంలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యాన్ని విందాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు అన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో అప్పుడు నేను చాలా బాగుండేవాడిని, అప్పుడు చాలా బాగుండేది, అప్పట్లో నేను ఇలా ఉన్నాను, అప్పుడే బాగుంది అనే పరిస్థితి వచ్చిందంటే అది ఖచ్చితంగా యోబు మాట్లాడినట్లే ఉంటుంది అనమాట. యోబు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే 8వ వచనంలో, యవనులు నన్ను చూచి దాగుకొనిరు, ముసలివారు లేచి నిలవబడిరి, అధికారులు మాట్లాడటమా అని నోటి మీద చేయి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. సో అది గత అనుభవం, గత వైభవం. ఇప్పుడు ఆ అనుభవం, ఆ వైభవం లేదు అనేది యోబు బాధ. మరి క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది? క్రీస్తులో జీవితం అనేది ఎలా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆసక్తి ఇంకా పెరిగిపోతుందని రాశాడు 58లో. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తిలో ఉన్నాడండి. ఇంతకు ముందు నిద్రమత్తుగా కూర్చునేవాడిని, కానీ ఇప్పుడు చాలా అలర్ట్గా ఉంటున్నాను. ఇంతకుముందు ఎక్కడో ఆలోచిస్తూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు చాలా మండుతున్నట్లున్నాను అన్నట్లు ఉంటుంది అనమాట. ఎందుకంటే మనదే వెనక్కి వెళ్తున్న జీవితం కాదు. ఫిబ్రవరి 10:38 ఏమన్నాడు? వెనుక తీసిన ఎడల అన్నాడు. వెనుక తీసిన ఎడల అన్నాడంటే అర్థం ఏంటి? నా ఎదుటి నీతిమంతుడైన వాడు ముందుకు వెళ్తున్నాడు అని అర్థం. కాబట్టి ఇది వెనక్కి వెళ్తున్న జీవితం కాదు, ముందుకు వెళ్తున్న జీవితం. అందుకనే కొన్ని మినిస్ట్రీస్ లో ఎప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, యోబు గ్రంథం 29 మాట్లాడుకుంటారు. అప్పట్లో అంటారు. అప్పట్లో అన్నారంటే అది రాంగ్ మినిస్ట్రీ అని అర్థం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో హగ్గై గ్రంథంలో ఉన్న ఒక వాక్యము రాస్తున్నాడు అనమాట. హగ్గై గ్రంథంలో ఏముందంటే, ఇప్పటి వారికి లేదా అప్పటి వారికి ఇది ఎట్టిదిగా తోచున్నది అన్నాడు 3వ వచనంలో. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, ఇది ఎందునని పోలినది కాదని తోచున్నది కదా. కానీ ఏమన్నాడు? ఈ కడవరి మందిరమును మునుపటి మందిరం యొక్క మహిమను మించునని రాశాడు 9వ వచనంలో. అంటే అప్పట్లో చాలా బాగుంది, అప్పట్లో చాలా బాగుండేది అని అనుకునే మినిస్ట్రీలో ఒకవేళ ఉన్నవారికి అనుభవం తెలుస్తుంది అనమాట. అప్పుడే బాగుండేది అంటారు. అప్పుడే బాగుండేది అని ఉండదు. క్రొత్త నిబంధన పరిచర్య ఇంకా రాబోయే దినాల్లో బాగుంటుంది అనిపిస్తుంది. ఆసక్తి, ప్రభు కార్యాభివృద్ధి అంది ఆసక్తి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రశాంత్ని గమనించండి, ఆదిలాబాద్ ప్రశాంత్ని. ఆయన ఈ పరిచర్లో ఆరంభం నుంచే ఉన్నాడు, కానీ ఎప్పుడు నోట్స్ రాసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఆసక్తిగా వింటాడు, ప్రతిరోజు వచ్చిన వాక్యాన్ని సారాంశం పెడతా ఉంటాడు. సో ఈ మధ్యలో ప్రతిరోజు కూడా తను కూడా వాక్యం చెప్తున్నాడు. సో అట్లా మనం ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. గతంలో ఉన్న దానికంటే ఆసక్తి విషయంలో ఎదిగినట్లు ఉండాలి. అట్లా ఉండట్లేదంటే మనము ఈ పరిచర్యతో కలిసి నడవట్లేదు అని అర్థం. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరున్న చోటనే ఉండి ఈ పరిచర్య ద్వారా వస్తున్న వాక్యాలు వినే ఒక గొప్ప అవకాశం. రోగాలు లేకే ఉచితముగా ఆహారము భుజించండి అని యెషయా గ్రంథంలో రాసినట్టు. ఇందాక
ఆనందాన్ని ప్రార్థన చేస్తున్నారు స్టార్టింగ్ ప్రేయర్లో. అట్లాగా గత రాత్రి ఏమొచ్చింది వాక్యం, నిన్న ఉదయం ఏమొచ్చింది వాక్యం అనే వాటితో మన పరిచయలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని చూడండి, వాళ్ళలో మాదిరిగా ఉండండి, అంతే తప్ప వాక్యం వినటం పోయింది అంటే కనీస క్రమంగా ఈ పరిచయలో మీరు ఉండట్లేదంటే మీ ఆసక్తి తగ్గిపోతుంది. తెలియని ఒక నిద్రమత్తు, ఒక అలసట, ఒక విధంగా చెప్పాలంటే ఒక నీరసం అనేది మీకు వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ ఇది, మినిస్ట్రీ ఆఫ్ గ్రేస్ ఇది. కాబట్టి ముఖ్యంగా సంఘాలలో బాధ్యతగా ఉన్న పరిచారకులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలియని ఒక నిరాశ మన చుట్టూ ఆవరించుకుందంటే దేవుని పనిని మనమే పాడు చేసేస్తాం. కొన్నిసార్లు కూడికలు ఏర్పాటు చేసేవారు ఏం చేస్తారంటే ఒక్కొక్క కూడిక క్యాన్సిల్ చేసేస్తూ ఉంటారనమాట. క్యాన్సిల్ చేసేసి మీటింగ్లు దేవుని సామర్థ్యంతో జరిగించలేము అని వారు నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మీరు మమ్మల్ని గమనించినట్లయితే మేము మీటింగ్స్ పెంచుకుంటూ వెళ్తున్నాం తప్ప మీటింగ్స్ ఎక్కడ క్యాన్సిల్ చేయట్లేదు. ఎందుకంటే ఈ పరిచర్యలో సామర్థ్యం దేవుని వల్లే కలుగుతుంది. అందుకనే ఇక్కడ జకర్యా గ్రంథంలో ఏం చెప్పాడంటే 4వ అధ్యాయంలో 7వ వచనంలో నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది అని చెప్పాడు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. అందుచేత ఆత్మచేతి కార్యాలు జరిగించాలి. రాజమండ్రిలో ప్రియుడు శ్రీనన్న వారి భార్య మరి ఎంతో సమర్పించుకొని పనిచేస్తున్నారు. అంటే ఆయన కంటే సహోదరులో ఆసక్తి చాలా తొందరగా పెరిగిపోయింది. కారణం వాక్య గ్రహింపే. మరి రాత్రి చాలా ఎక్కువ మంది వచ్చారు. వారందరికీ వారి కుటుంబం చాలా చక్కగా పరిచర్య చేస్తున్నారు. అంటే హనోక్ గారికి ప్రభు ఇచ్చిన ఒక మంచి సహకారిగా కుటుంబం ఉంది. పరిచర్య జరగాలంటే వాక్యం వినాలంతే. వాక్యం సరిగ్గా వినకపోతే పరిచర్యలో మనం అది వద్దులే బ్రదర్, ఇక్కడితో ఆపేద్దాం, ఇది వద్దులే బ్రదర్, ఈ మీటింగ్ వద్దులే, అట్లా మనం ఇప్పుడు చూడండి, దేవుని సేవకులను మనం ఎక్కువ వాడుకోవాలి. దూర ప్రాంతం నుండి వస్తున్నప్పుడు లేకపోతే ప్రయాణం చేసి వస్తున్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు. కొన్నిసార్లు విలువైన సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటాం, కానీ ఉపయోగించుకోవాలి. అవకాశాన్ని చూసుకొని మనము తప్పకుండా సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇదే ఆసక్తి నేను దేవుని సేవకులు రాజేశాన్లో కూడా గమనిస్తున్నాను. అంటే ఆసక్తి, వాక్యం విషయంలో ఆసక్తి గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆసక్తి కలిగిన వారిని బట్టి ప్రభుకు స్తోత్రములు. తమ ఆసక్తిని మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది ప్రభుకు స్తోత్రములు. కొందరు తమ ఆసక్తిని పెంచుకున్నారు. కానీ ఆసక్తి విషయంలో మందులు కాకండి. కారణం ఏంటంటే మనం అట్లా మందులైనప్పుడు దేవుని పనిని పాడు చేసేస్తాం. దేవుని పని అనేది ఆత్మ ద్వారానే జరుగుతుందని ప్రభు చెప్పాడు. అందుచేత మనం ఎల్లప్పుడూ కూడా మెలకుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. ఇందాక డేవిడ్ రాజు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఉచ్చరింపు సఖ్యము గాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నట్టు మనము ఈ మినిస్ట్రీలో తెలివిగా వాక్చాతుర్యంతో ప్రార్థన చేయటం కాదు, జ్ఞానాతిశయంతో ప్రార్థన చేయటం కాదు, మర్మములతో ఆత్మతో ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ప్రతి సేవకుడికి కూడా ఈ మినిస్ట్రీలో ఈ పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరూ భాషతో ప్రార్థన చేయటం అనేది మీలో జరగాలి. జరగట్లేదంటే మీరు చాలా విషయాల గురించి ప్రార్థన చేయట్లేదని అర్థం. ఎందుకంటే మినిస్ట్రీని ఎవరు ఎటు నుంచి అటాక్ చేస్తారో తెలియదు. కొన్నిసార్లు మన కుటుంబాలే, మన ఇంటిలో వాళ్ళే కొన్నిసార్లు తెలియని విధంగా కూడా దేవుని పని పాడు చేసేస్తారు. పేతురు యేసు ప్రభుతోటే ఉన్నాడు, కానీ ఏమన్నాడు? ప్రభువాది నీకు దూరమగును గాక అన్నాడు. వెంటనే గుర్తించాడు వీడు సాతానని. సాతాన వెనక్కి పొమ్మన్నాడు. సో ఇటువంటి ఒక ధైర్యము ఆత్మతో ప్రార్థించేసే వారిలో ఉంటుంది. తిమోతి 2:1 చెప్పాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదని చెప్పాడు. కాబట్టి మీరు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మనసుతో మాట్లాడాలి, ఆత్మతో కూడా మాట్లాడాలి. యువర్ ప్రేయర్ నాట్ ఓన్లీ ఇన్ యువర్ వర్డ్స్ బట్ ఆల్సో ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నమాట. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అనుభవంతో ప్రార్థన చేయాలి.
సో అది చాలా ఇంపార్టెంట్ ఈ మినిస్ట్రీలో. అటువంటి సహోదరులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రాత్రి నేను దీపుని అడిగాను అనమాట, దీపు భాషతో ప్రార్థన చేస్తున్నావు అంటే లేదన్నా అన్నాడు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, అది అడగండి, ప్రభు మీకు ఇస్తాడు. ఎందుకంటే మీలో కొంతమంది అది అవసరం లేదులే అనుకుంటున్నారు కాబట్టి మీ ద్వారా గొప్ప కార్యాలు జరగవు. అది అవసరం. మోకరించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా మనతో ఉండినప్పుడు అభ్యంతరంగా ఉంటది కాబట్టి ఎవ్వరు లేని సమయంలో ఒంటరిగా మనం తలుపులు మూసుకొని మనము మోకరించి మనం ఉచ్చరింపు సఖ్యం కానీ మూలుగులతో గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అదే చెప్తున్నాడు. కేకలు వేయము, పైనున్న తల్లి యెరూషలేము షారా ఎవరన్నాడు, ఆమె జయగీతమెత్తుము, కేకలు వేయము, బిగ్గరగా కేకలు వేయమన్నాడు. సో దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద మినిస్ట్రీ. చాలా పరిచర్యల్లో ఆ టైప్ ఆఫ్ ప్రేయర్స్ లేవు. ఎప్పుడు చూసినా మూలుగుతా, అంటే మూలగటం అంటే ఆత్మ మూలుగులు కాకుండా మూలుగుతా ఉంటారనమాట. అంటే ప్రభువా అప్పుడులోనే బాగుంది, అప్పట్లో 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 అని నీరసిల్లిపోతారు ప్రేయర్లో. నీరసిల్లిపోయి ఆ ప్రార్థనలో నిద్రపోతా ఉంటారనమాట. సో అది కాదు అసలు. 120 మంది కూడుకొని వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ఉచ్చరింపు సఖ్యంగా ఆయన మూలుగుతో ప్రార్థన అసలు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ బ్లూ ప్రింట్ తిరిగి మళ్ళీ మన మినిస్ట్రీలో కనిపిస్తుంది అని నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఇంచుమించు 120 మంది, 15వ వచనంలో ఇంచుమించు 120 మంది వారు 4వ వచనంలో ఏమనుందంటే ఒక్కొక్కరి మీద వ్రాలింది అని వ్రాయబడింది. చూసారా 3వ వచనంలో, 2వ అధ్యాయం 3, ఒక్కొక్కరి మీద వ్రాలింది అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరు చేస్తున్నది ఇంకొకరికి అర్థం కావట్లా, బట్ వాళ్ళందరూ కలిసి అరుస్తా ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి మేము సతీష్ అన్న వాళ్ళ ఇంటి మీద ఈ ప్రార్థన చేసామన్నమాట. సో మేము ఒక విధంగా చెప్పాలంటే సతీష్ అన్న వాళ్ళ ఇంటి మీద మేము ఒక అగ్నిని వదిలొచ్చాం. సో దాన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేయాలి సతీష్ అన్న. సో మీరు కోరుకోండి ఆ ప్రార్థన. ప్రభా మేము ప్రార్థిస్తుంటుండగా ఒక్కొక్కరి మీద వ్రాలిన ఆ పరిశుద్ధాత్ముని నాలుకలు అన్నాడు కదా 3వ వచనంలో. చాలా మంది అడుగుతారు నాలుకలు అనే మాట ఎక్కడుందండి? ఇక్కడ ఉంది, అగ్నిజ్వాలల వంటి నాలుకలు. అగ్నిజ్వాలల వంటి నాలుకలు. ఇది ఇంతకు ముందు ఉందా మినిస్ట్రీలో? ఇంతకు ముందు ఉన్న మహిమలో ఉందా? పాత నిబంధన మహిమలో, శిక్షా విధి కారణమైన పరిచర్యలో ఇది ఉందా? లేదు. అసలు ఇంక చెప్పాలంటే క్రొత్త నిబంధన అంటే క్రొత్త ఫలముతో ప్రారంభించబడిన పరిచర్య. పెంతుకొస్తను పండుగ దినము, లేవీకాండం 23వ అధ్యాయంలో చెప్పాడు, పెంతుకొస్తు పండుగను క్రొత్త ఫలముతో నైవేద్యం చేయండి. ఉంటున్నారా? మీ ప్రార్థన ఎలా ఉంది? మీ ప్రార్థన చేస్తున్నారా? అసలే వ్యక్తిగతంగా ప్రార్థనలో గడుపుతున్నారా? సాతాను గాడు చాలా అంటే చాలా పనికిమాలిన ఉన్నాడు. వాడు ఎంత బిజీ చేసేస్తాడంటే ప్రేయర్ చేయటం అనేది మర్చిపోతాం మనం. డేట్స్ బిజీ అయిపోయినాయి, తిరిగేస్తున్నాం పరిచయం అని అనుకోకండి. అసలు బిజీ అనేది సాతాను గాడి యొక్క డెఫినేషన్. బిజీ BUSY అంటే బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్. అది బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్ ఈజ్ బిజీ. అది. సో బిజీగా ఉండొద్దు. సో బిజీ బిజీ బిజీ, ఎవరైనా మిమ్మల్ని బర్నబాస్ గారు చాలా బిజీ అంటారు కదా, అట్లా అనొద్దు. బర్నబాస్ గారు చాలా రెస్ట్ అనండి. సో రెస్ట్, బిజీ కాదు. మన కోడ్ రెస్ట్, REST. బిజీ కాదు. బిజీ అంటే అర్థమైందంటే ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేదు అని అర్థం. అదే అసలు మోసం అంటే. అసలు మోసం ఏంటంటే వీడు ఎంత బిజీగా మనం ఉన్నామని మైండ్లోకి తెస్తాడంటే ప్రార్థన ఎవరొకరు చేస్తారులే అంటాడు. లేదు, పర్సనల్ గా మన ప్రేయర్ టైం కూడా ఎవరికి తెలియకూడదు. నిద్రపోయే వాళ్ళు సైలెంట్ గా జూమ్ మీటింగ్ లో ఎలా ఓడమరానికి వెళ్ళి నిద్రపోతారు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోవాలి లోపలికి. గది లోపలికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయాలి. నేను సుమంతన అవుతున్నా, నిజమే. కొంతమంది నిద్రపోవడానికి చాలా జాగ్రత్తగా యోనాలాగా వెళ్ళిపోతారు కిందకి. ప్రార్థించేవారు గదిలోనికి వెళ్ళిపోవాలి. రహస్యముగా చూస్తున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పట్లో కాదు, ఇప్పట్లో. ఇది ఎట్టిదిగా కనబడుతుందంటే నిజంగా ఇది ఒక న్యూ మోడల్. ఇది ఒక న్యూ మోడల్. ఎందుకంటే
120 మంది మీద, ఒక్కొక్కరి మీద. అందులో ఎవరున్నారు తెలుసా? యేసు ప్రభు తల్లి కూడా ఉంది. యేసు ప్రభు తల్లి ఉచ్చరింపు సఖ్యంగాని మూలుగులతో విజ్ఞాపనం చేసింది. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14లో యేసు తల్లి అయిన మరియ మీద కూడా ఆ పరిశుద్ధాత్ముని యొక్క నాలుకలు రాలినట్లుగా మనం చూస్తున్నాం. రాలగా 4వ వచనం, వాక్శక్తి అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు మీకు చెప్పనా, అపోస్తల కార్యాలు రాసింది ఎవరు? లోకయే కదా. లోక మరియ యొక్క వందన వచనం గురించి వివరాలు రాశాడు లోకా సువార్తలో. అది ఆత్మతో నింపబడి మాట్లాడటం, ఇది ఆత్మతో మాట్లాడటం. సో మరియ గురించి 2 అకౌంట్స్ రాశాడు ఆయన. ఒకటి సువార్తలో ఆమె ఆత్మతో నింపబడి మాట్లాడిన సంభాషణ రాశాడు. అపోస్తల కార్యాలు 2లో ఆమె ఆత్మతో మాట్లాడుతూ రాశాడు. మీరు ఆలోచన చేయండి, అసలు పరిశుద్ధాత్మతో ఈమె మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తుని తన కొడుకు అనుకోలేదు ఆమెగా, ఆయన నా ప్రభు అనుకుంది. అది రాత్రి కూడా మనం విన్నాం. ఈ హ్యూమన్ ఎఫెక్షన్స్ అన్ని అగ్ని చేత కాలిపోవాలన్నమాట. అవి ఖచ్చితంగా కాలిపోవును కాక. ఎందుకంటే మనము శిక్షణ చేసే అధ్యాయంలోకి వచ్చినప్పుడు అభ్యంతరం అయిపోతున్నారు. నేను ఇప్పుడు దాకా గమనించింది ఏంటంటే, చాలా మంది కూడా చాలా వరకు బాగానే ఉంటున్నారు. శిక్షణ అనే దగ్గరికి వచ్చినప్పటికి హ్యూమన్ ఎఫెక్షన్స్ వల్ల పాడైపోతున్నారు. మా అక్కని ఎలా అంటాడా, మా తమ్ముడిని ఎలా అంటారా, లేదా మా మా అబ్బాయిని ఎలా అంటారా అని చెడిపోతున్నారు. అలా చెడిపోకుండా ఉండాలంటే మొదటి నుంచి ఎవరిని కూడా మనం శరీర రీతిగా ఎరగకూడదు. కొరింథీ 2వ పత్రిక 5:17 ఏమన్నాడు? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక స్త్రీ పట్ల ఎట్లా ప్రవర్తించాలి కదండి. ఇప్పుడు 120 మంది అనే నెంబర్లో ఎవరున్నారు మీరు చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14లో ఆయన సహోదరులు కూడా ఉన్నారు, ఆయన బ్రదర్స్ ఉన్నారు. ఆయన సహోదరులు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయనను ప్రభు అని సంబోధిస్తున్నారు. యాకోబు తన పత్రికలు ఏం రాశాడు? యోధ తన పత్రికలు ఏం రాశాడు? ప్రభు యొక్క దాసుడైన యోధ. సో మనము క్రీస్తును అలాగూ ఎరగము. శరీర రీతిగా క్రీస్తుని ఎరిగి ఉండి ఇక మీదట అలాగే ఎరగము. చాలా అవసరం, చాలా అవసరం. ఎరగవలసినట్లుగా ఎరగాలి. సిస్టర్స్ని ఎలా ఎరగాలి, బ్రదర్స్ని ఎలా ఎరగాలి, ఒక్కొక్కరిని ఎలా ఎరగాలి, అది మనకు ఈ నాలెడ్జ్ మనకు చాలా అవసరం. లేకపోతే మనము అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలోనే కదా చూస్తున్నాం, వాళ్ళ ఆయనతో కలిపి అబద్ధం ఆడిందంట. ఎందుకు? సప్పీరా అబద్ధం ఎందుకు ఆడింది? సప్పీరా ఎందుకు అబద్ధం ఆడిందంటే కారణం మా ఆయన అనేది ఆమెకి ఎక్కువైపోయింది అనమాట. మినిస్ట్రీలో మా ఆయన అని అనుకోకూడదు. ఎప్పుడైనా మీ ఆయన పాడు చేస్తున్నప్పుడు సంఘాన్ని నువ్వేం చేయాలా? నాబాలు భార్య అబీగయలు చేసినట్లు చేయాల. ఏమన్నాళ్ళు వచ్చి, అయ్యా దావీదు దగ్గరికి వచ్చి అడిగిందే, అతడు తన పేరుకు తగ్గట్టే ప్రవర్తిస్తున్నాడు, మోటువాడు, మూర్ఖుడు, నన్ను బట్టి క్షమించమని అడిగింది. కోరహ కుమారులు కోరహ పాపంలో వారు ఏకీవించలేదు. సమూయేలు పిల్లలు న్యాయాన్ని అన్యాయానికి తిప్పుతున్నారు లంచం తీసుకొని. సమూయేలు సపోర్ట్ చేయలేదు. సో ఎట్లా మీరు ఆలోచిస్తే భాషలతో ప్రార్థన చేసే అనుభవం ఎట్టిదిగా కనబడుతున్నది. ఇది కొంతమందికి ఎలా కనిపిస్తుంది అంటే, అంతకుముందు సొలొమోను కట్టిన మందిరం యొక్క మహిమ ఈ మహిమ కంటే ఎక్కువ అనుకుంటున్నారు. కాదు, ప్రభు చెప్పాడు ఏమనంటే, కడవారి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించునని రాశారు. ఎందుకంటే ఆత్మతో మాట్లాడువాడు ఏం చేస్తున్నాడు అన్నాడు? మర్మములను పలుకుతున్నాడు అన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం. నేను నిన్న మళ్ళీ చదివాను ఈ అధ్యాయం. అసలు అపోస్తలుడైన పౌలు రాసిన ఈ అధ్యాయంలో ఎన్ని అద్భుతమైన విషయాలు రాశాడు. 22లో ఏం రాశాడంటే, భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవే అని రాశాడు. దాని అర్థం ఏంటంటే,
నీవు దేవునితో మాట్లాడుతున్నట్టు మాట్లాడు తప్ప మనుషులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకో. ఎందుకంటే ఇది ఒక సూచన కాదు, నేను బిలీవర్ని అని చూపించుకునే సూచన కాదు భాషతో మాట్లాడటం అని చెప్పాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో వారు మాట్లాడిన భాషలేవి? సూచక భాషలు. అంటే అర్థం ఏంటంటే, మేము విశ్వాసులము, ఇదిగో మేము పరిశుద్ధాత్మను పొందాము, మేము అవిశ్వాసులం కాదు అంటానికి అప్పుడు సూచనగా వచ్చాయి. కానీ పౌలు మాట్లాడుతున్నవి అవి కాదు, సంఘంతో మాట్లాడేవి కాదు, తనతోను దేవునితోను మాట్లాడేవి. తనతోను దేవునితో మాట్లాడేవి ఎలా ఉన్నాయన్నాడు 14వ అధ్యాయం 2లో, మనుషుడు ఎవ్వడు గ్రహించడు అన్నాడు. మరి ఎలా మాట్లాడుతున్నా అన్నాడు 18లో, ఎక్కువగా మీ అందరికంటే నేనే ఎక్కువ మాట్లాడుతున్నా అన్నాడు. అందరికీ ఏది అర్థమవుతుందంటే, నేను అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డానన్న. ఎక్కువ ఎందుకు ప్రయాసపడ్డాడు అనుకున్నారు? ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి. ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ప్రయాసపడతారు. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఎక్కువ ప్రయాసపడాలంటే ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడాలి. చాలా అంటే చాలా అద్భుతమైన అనుభవం. ఎందుకంటే 14వ అధ్యాయంలో ఏమన్నాడంటే 12లో, అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి అన్నాడు. విస్తరించినట్లు అంటే ఎప్పుడు మాట్లాడేదే మాట్లాడకూడదు, ఎప్పుడు పలికిందే పలకూడదు. ప్రభుని అడగాలి, ప్రభువా ఇంకా ఒక న్యూ టంగ్ దయచేయి, ఇంకొక న్యూ వర్డ్ దయచేయి. అదే అట్లా అడగాలన్నమాట. మీరు గమనించుకుంటున్నారా? మీరు మాట్లాడే వాళ్ళు ఎవరైనా గత వారంలో మాట్లాడిన దానికి వారంలో మాట్లాడిన దానికి మీకు ఒక క్రొత్తదనం కనిపిస్తుందా? కనిపించాలి. వర్డ్స్ మారుతా ఉండాలి. ఎందుకంటే అవి విస్తరించున్నట్లు ప్రయత్నం చేయండి అన్నాడు కదా, విస్తరించాలన్నమాట. ఒకే పదాన్ని రోజంతా పలికిన మొదటి అనుభవం రానున్న దినాలు ఎలా మారిపోద్దంటే, పలికింది పలకకుండా కొత్తవి పలుకుతూ ఉంటారు మీరు. అట్లా పలుకుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, 14వ అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే, మనుషుడు ఎవడును గ్రహింపని మర్మములు పలుకుతున్నాడు అన్నాడు. మర్మములు. ఈ మర్మములు పలుకుతూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వచ్చిన 5వ వచనంలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 6వ వచనంలో చూడండి, సత్యము బయలుపరుస్తున్నాడు, జ్ఞానోపదేశం చేస్తున్నాడు, ప్రవచనం కూడా చెప్తున్నాడు, హెచ్చరికిస్తున్నాడు, ఆదరణిస్తున్నాడు, క్షేమాభివృద్ధి ఇస్తున్నాడు. 3 రకాల వర్తమానాలు, 3 రకాల అనుభవాలు. జ్ఞానోపదేశం, హెచ్చరిక, ప్రవచనం. ఈ 3 చెప్తున్నాడు. దాంతో పాటు దానివల్ల క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగుతుంది. కారణం ఏంటి? అతడు తనతోనూ దేవునితోనూ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. రండి, ఈ ప్రార్థనలోకి రండి. ప్రభువా ప్రభువా ప్రభువా, దేవా దేవా దేవా, తండ్రి తండ్రి తండ్రి, నాయనా నాయనా నాయనా. అటు ఆ ప్రేయర్స్ ఆపేయండి. అట్లా కాదు ప్రార్థన. ప్రార్థన అంటే మీరు మనసుతో చేయాలి, ఆత్మతో కూడా చేయాలి. పాటలు పాడేవాళ్ళు కూడా మనసుతో పాడాలి, ఆత్మతో పాడాలి. వైల్ యు ఆర్ సింగింగ్ ఎరిగితినయ్యే ప్రేమ స్వరూప. పాట మీరు పాడుతుంటుండగానే మీరు ఆత్మతో కూడా ఆ పాటలోనే మీరు ఆత్మలో పాడాలి, అనుభవంలోకి రావాలి. సంఘంతో కాదు, మీరు వ్యక్తిగతంగా ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు అనుభవం రావాలి. పౌలు అలాగే పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు చూడండి. మనం మైకిత్తే పాడతాం, కీబోర్డు పెడితే పాడతాం, జనాలు అందరూ వచ్చాక పాడతాం. వ్యక్తిగతంగా పాడుకోరా? వ్యక్తిగతంగా పాడాలి, ప్రభువుతో పాడాలి. మీ పర్సనల్ టైంలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు కూడా పాడుతూ, ప్రార్థిస్తూ, ఆత్మలో మనస్సులో పాడుతూ, ప్రార్థిస్తూ 10,000 మాటలు అందరికంటే ఎక్కువగా మాట్లాడాలి. తద్వారా మీరు ఎక్కువ ప్రయాసపడతారు. చాలా మంది మన ముందు కావాలనే మాట్లాడతారు. ఏమనంటే, అప్పుడులో ఉన్నంత పని ఇప్పుడు లేదంటారు. అసలు దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే వాగ్దాన వాక్యం ఏం చెప్తుంది? శిక్షావిధి కారణమగు పరిచర్య మహిమ కలిగింది అయితే, నీతి కారణమగు పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పారంటే 10వ వచనంలో, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు ముందు మహిమ కలిగినగా చేయబడింది, ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. కావాలని మన ముందుకు వచ్చి బిల్లీ గ్రహం గారు, జార్జ్ ముల్లర్ గారు, జాన్ వెస్లీ గారు అని మన ముందు మాట్లాడుతున్నప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. కొంతమంది పేర్లు కావాలని మనల్ని తక్కువ చేయడానికి మాట్లాడతారు. కానీ
యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అనాలి. మీరు ఏమనాలి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో డాక్టర్ బిల్లీ గ్రహం గారిని బట్టి ప్రభుకు స్తోత్రం, వారి ద్వారా పనిచేసిన క్రీస్తు నేడు కూడా ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 8లో రాశాడు. మాత్రమే కాదు, పూర్వకాలం కంటే అంత్యకాలం గొప్పది. ఎక్కడుంది ఈ మాట? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మీరు అండర్లైన్ చేసుకోండి. పూర్వకాలమందు అంత్యకాలమందు. అంత్యదినం మంచిదా, పూర్వకాలం మంచిదా? బైబిల్లో ఏ దినం మంచిదని ఉంది? హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా విధములుగాను నానా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కాబట్టి అంత్య దినాలే గొప్పవి. అంత్య దినాల్లో పుట్టిన వారు ధన్యులు. ఎందుకంటే వారు అంత్య దినముల యందు వారు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు, వారు ఆత్మ కుమ్మరింపును అనుభవిస్తారు. ఇక్కడ చెప్పాడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో, మీ యవనులకు దర్శనములు, మీ వృద్ధులు కలలుగా అంటారు. అంటే అర్థం ఏంటంటే మీ యవనస్తులు మీ వృద్ధులు ఇద్దరు కూడా కలలు దర్శనాలు చూస్తారన్నాడు. 18వ వచనం, నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ కుమ్మరింపు, వారి మీద అగ్ని నాలుకలు వంటి నాలుకలు రాలగా వారందరూ ఒక్కొక్కరు కూడా వాక్శక్తితో నింపబడి మాట్లాడుతున్నారు అనమాట. 120 మందిని ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటుంటే ఆ మేడగది ఎట్లా ఉంటుంది? అదే మేడగదిలో అంతకుముందు పాత ఆరాధన జరిగింది. పాత ఆరాధనకి క్రొత్త ఆరాధనకి చాలా తేడా ఉంది. పాత ఆరాధన అపోస్తల కార్యాలు 8లో నపుంసకుడు చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏంటి బాబు ఏంటంటే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఏంటి అంత ఎగ్జైట్ అయిపోతున్నావు అంటే, ఆరాధనకి వెళ్ళి వస్తున్నానండి. అంటే ఆరాధనకి వెళ్ళి వస్తున్నావా అని అంటే, అవునండి. మరి ఏం చేస్తున్నావు అంటే, నేను యెషయా గ్రంథం 53 చదువుతున్నానండి అన్నాడు. యెషయా గ్రంథం 53లో ఏముంది అని అడిగాడు. ఏమోనండి నాకు ఏం అర్థం అవట్లేదు. ఏంటి ఆరాధనకి వెళ్ళాను అంటున్నావు? అసలు ఆరాధనలో కేంద్రం ఎవరు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆరాధన కేంద్రం గొర్రెపిల్లే. కానీ ఆ గొర్రెపిల్ల ఎవరు ఆయనకు అర్థం అవ్వలేదు. అర్థం కాని ఆరాధన. అపోస్తల కార్యాల గ్రంథం 8లో అర్థం కాని ఆరాధన చేసుకొని వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. అన్యజనుల ఆరాధన, యూదుల ఆరాధన కాదు ఇప్పుడు యథార్థముగా ఆరాధించే కాలం వచ్చింది అన్నాడు. ఈ ఆరాధన ఎలా ఉంటదంటే, ఈ ఆరాధన 120 మంది కూడి ఉండగా వారు చేసిన ఆరాధన. సో ఆరాధన ఇప్పుడు ఆ మేడగదిలో వినపడుతుంది. బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతకుముందు వీళ్ళు పాడారు కానీ ఇంతకుముందు వీళ్ళు ఎలాగ కాదు కదా, ఇంతకుముందు వీరు పాటలు పాడారు, ప్రార్థన చేశారు, కానీ అప్పుడు చేసింది వేరు, వీళ్ళు ఇప్పుడు చేస్తుంది వేరు. ఎందుకంటే ఇప్పుడు క్రొత్త ఫలం వచ్చింది, క్రొత్త ఆరాధన, క్రొత్త నిబంధన ఆరాధన. ఇంకా చెప్పాలంటే యాజకుడు మారాడు. పరలోకంలో యాజక్రమం, మెల్కీసెదెకు క్రమం ప్రారంభించబడింది. సో మెల్కీసెదెకు లోపలికి వెళ్ళాడు. చూడండి, లూకా తన సువార్తలో 1వ అధ్యాయంలో ఏం రాశాడు? అహరోను క్రమంలో చేరిన జకర్యా దేవాలయంలో ఉండగా ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇక్కడ మెల్కీసెదెకు లోపలికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు లోపలికి వెళ్ళగా ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థన ఏంటి? ఓ పక్క ప్రార్థన చేస్తున్నారు, ఓ పక్కన అనుకుంటున్నారు ఏంట్రా బాబు అహరోను లోపలికి వెళ్ళి జకర్యా రావట్లేదు, ఉన్నాడా పోయాడా అనుకుంటున్నారు బయట. ఇక్కడ మాత్రం ఆయనకి చనిపోడు అని బయట ఆరాధన చేస్తున్నారు. వాట్ ఎ వండర్ఫుల్ డిఫరెన్స్. లూకా యొక్క రికార్డ్స్ లో, సువార్తలో లూకా రాసిన ఆరాధన ప్రార్థన, అపోస్తల కార్యాల్లో రాసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. లూకా సువార్తలో జకర్యా లోపల ఉండగా వెలుపల జరుగుతున్న ప్రార్థన, ఇప్పుడు క్రీస్తు లోపల ఉండగా వెలుపల జరుగుతున్న ప్రార్థన, ఆరాధన చాలా వ్యత్యాసం ఉంది. సో ఆ వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు చూపించాలి. ఎందుకంటే చాలా మంది కావాలని ఏం చెప్తారంటే, గతంలో 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 యోబులాగా గతంలో అని మాట్లాడతారు. కానీ మీరు చూడండి, ఎజ్రా గ్రంథంలో ఏమన్నాడు తెలుసా దీని గురించి? ఎజ్రా గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన మాట, 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే 12, మునుపటి మందిరమును చూసిన వారు ఏడుస్తున్నారు, అయితే అనేకులు మరి అనేకులు సంతోషం చేత బహుగా అరుస్తున్నారు. సో ఏడ్చే బ్యాచ్ ఏడుస్తానే ఉండేయండి, కానీ మీరు మాత్రం అరుస్తా ఉండనేయండి. కాబట్టి ఈరోజు మనం ధన్యులం. మనీషా, సూర్యుని క్రింద నూతనమైంది ఏది?
ఉందా? లేదు. ఏడుపులు అనమాట ఒక్కొక్కరు. మీకు మీరు గమనించారా? మీకు తెలిసిందా? ఏంటది? అలా కాదండి, ఇది ఈ విషయం తెలిసిందా అనుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. పరిచర్య చాలా స్పీడ్గా వెళ్ళిపోవడం చూసి వాళ్ళు ఎలా దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. పరిచర్య ఎప్పుడు అయ్యిద్దో మీకు చూపిస్తాను. అది ఆగకుండా ఉండాలంటే మీకు ఏం చేయాలో అర్థమైపోయింది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఏముందంటే మొదటి వచనంలో, యాజకుని వస్త్రములు మలిన వస్త్రములై ఉన్నప్పుడు పరిచర్య ఆగిపోద్ది. కానీ మన యాజకుడు ఎవరు? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 7 దీప స్తంభముల మధ్య ప్రభు అయిన యేసుక్రీస్తును చూసిన అదే యోహాను గారికి కనిపించిన విషయం ఏంటంటే, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు. నాకు మొన్నటి దినం నేను ప్రభు దగ్గర నుంచి ఒక వాక్యం పొందుకున్నాను అన్నమాట. ఆ వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క వస్త్రం, సిలువలో ఆయన ధరించిన వస్త్రం, సిలువ దగ్గర వారు చింపిన వస్త్రం. ఎలాంటి వస్త్రం అది? అది ఏకముగా నేయబడిన వస్త్రం. అంటే అర్థం ఏంటి? ఐక్యత, యూనిటీ. యేసు ప్రభు యూనిటీని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుని వస్త్రం ఏంటి? ఐక్యత. ఎంత ఐక్యత? 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీకు ఇలా చెప్తున్నాను, ఇప్పుడు మనం కూడి వస్తున్నప్పుడు ఒకరికంటే ఒకరు యోగ్యులమనే భావాలు కలుగుతున్నాయా? ఒకరికంటే ఒకరు యోగ్యులమనే ఆలోచన కలిగి ఇబ్బంది పడుతున్నామా? కొరింథీ సంఘంలో ఏమన్నాడు? 10వ అధ్యాయంలో, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడు నిమిత్తం భేదములు ఉండక తప్పదన్నాడు 11వ అధ్యాయంలో. అందుకనే మీరు కూడి వచ్చుట కీడుకే అన్నాడు. కానీ ఇప్పుడు చూడండి, మనం కూడి వచ్చినప్పుడల్లా కూడా మనము ఎంత ఆనందించగలుగుతున్నాం. మీ అందరూ ఒకటి కోరుకుంటున్నారు కదా, 5 రోజుల కాన్ఫరెన్స్ కాదండి, ఇక కాన్ఫరెన్స్ అలా ఉండిపోతే బాగుండని అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. నిర్వాహకులు ఏమనుకుంటారు? నిర్వాహకులు ఏమనుకుంటారు? అన్ని రోజులైతే ఎలాగండి అని. ఖచ్చితంగా నేను ఇలా చెప్తున్నాను, ఇక ఎల్లప్పుడూ అందరం ఒకే చోట ఉండి పాటలు పాడుకుంటా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఎంత బాగుంటది. ఆ కాన్ఫరెన్స్ 2027లో జరుగుతుంది చూడండి. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. ఇక మనం అందరం ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండం. ఇంకా మర్చిపోయే సిస్టర్స్ ఏమంటారు? నేను ఆగండి, వంట చేస్తున్నాను అంటారు. వంట అయిపోయింది, ఇక వంట చేయాల్సిన పని లేదు. మీరు టిఫిన్లు కూడా ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక అందరం ఒకే పనిలో ఉంటాం, అందరం ప్రభుని ఆరాధిస్తాం. ఏం రాన్సన్? తొందరగా ప్రేయర్ అయిపోతే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలన్న బాధ కూడా ఇక ఉండదు. అందరం ఒకే చోట ఉంటాం. ఇప్పుడు కొంచెం మట్టికి ఎరుగుతాం. అసలు కొంచెం కొన్ని రెవల్యూషన్స్ వస్తుంటే ఎగురు గొంతులేస్తున్నాం కదా, అప్పుడు సమస్తం ఎరుగుతాం. అది పరలోకపు అనుభవం. కానీ ఆశ ఏంటంటే ఇప్పుడే ఆ జీవాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అది కోరిక ఉండాలి మనకి. తిమోతి 4:8లో చెప్పినట్టుగా ఎప్పటి జీవం కదండి. కొంతమంది బ్రదర్ మీరు నడుస్తూ ఉండండి, మేము వచ్చేస్తాం, మేము తొందరగా ఈ పనులు ముగించుకొని అన్న వాళ్ళందరూ కూడా రేపొద్దుట మనతో చాలా సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెప్పినప్పుడు మేము నమ్మలేదండి అంటారు. ఈ పరిచర్యలో ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12 నెరవేరును కాక అదేంటంటే, మరి అనేకులు సంతోషం చేత బహుగా అరిచిరి అని వ్రాయబడింది. ఈ అరుపులేంటి అని అంటే, ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం 19వ అధ్యాయంలో ఏమనుందంటే, 19వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది 4వ వచనంలో, ఆమెన్ ప్రభువుని స్తుతించుడి. 2వ వచనంలో కూడా చూడండి, రెండవసారి ప్రభువును స్తుతించుడి, మొదటిసారి ప్రభువును స్తుతించుడి, అది పరలోకమందు బహుజనుల శబ్దం అని రాశాడు. హల్లెలూయా అని అనగానే కొంతమంది మండిపోతారనమాట. ఏంటి కేకలో అంటారు, ఇది అల్లరి అంటారు. అది కాదు అల్లరి. అల్లరంటే ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8లో చెప్పాడు. అల్లరంటే ఏంటంటే, ఒకడు తనకి ఏమైనా తెలియను అనుకుంటే ఏమి తెలుసుకోడు, చూసారా? అందులో నుంచి పుట్టేది అల్లరి. అందుకనే 14లో అన్నాడు, దేవుడు అల్లరికి కర్త కాదు సమాధానకర్త, స్త్రీలు మౌనంగా ఉండాలి, నేర్చుకోవాలంటే ఇంటికాడ నేర్చుకుంటా అన్నాడు. అంటే నేర్చుకునే బుద్ధి లేకుండా నాకు తెలిసిందే కరెక్ట్ అని కూర్చునే వాళ్ళ వల్ల జరిగేది అల్లరే. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, మీరు వాక్యం చెప్తుంటే కొంతమంది బైబిల్ కూడా తెరవరు, వాళ్ళ ద్వారా జరిగేది అల్లరి. ఎందుకు తెరవరు?
ఇది మాకు తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏం తెస్తావు, కీర్తనలు తెస్తావు మాకు తెలుసు, నెక్స్ట్ సామెతలు కదా మాకు తెలుసు. ఇదంతా మేము కన్కార్డెన్స్ లో ఆల్రెడీ మేము చూసాం, ఎప్పుడో మేము ఈ ప్రసంగాలు చేసామన్నట్టు కూర్చుంటారు, వాళ్ళ ద్వారా జరిగేది ఆల్రెడీ. అందుకనే అన్నాడు, అట్టివారు నేర్చుకునే మనసు లేని వారు. కానీ ప్రభు ఏమన్నాడు, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలన్నాడు. ఎల్లప్పుడూ నేర్చుకొనిచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందని అవివేక స్త్రీలు అన్నాడు. అంటే వాళ్ళు మాట్లాడేస్తూనే ఉంటారు, వారు వినరు. అటువంటి వారి వల్ల జరిగేది అల్లరి. హల్లెలూయా అంటే అల్లరి కాదురా బాబు, ఆమెనంటే కూడా అల్లరి కాదు. కేకలు వెయ్యమని చెప్తున్నాడు. క్రొత్త నిబంధన అంతా కేకలు, పాత నిబంధన అంతా మౌనం. రోమపత్రి లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న దాని చెప్పు వారితో, ధర్మశాస్త్రం చెప్పినది దానికి లోనైన వారితో చెప్పుచున్నదని చెప్పాడు. చూడండి, అందరూ ఏడుపు మొహాలు వేసి కూర్చుంటది ఎలా ఉంటుందండి సభ? ఎవడని పోయాడంటారా బాబు అనిపిస్తుంది కదా నిజంగా. నేను చెప్పట్లేదు, యేసుప్రభు చెప్పారండి, మీకు పిల్లను గ్రోవి ఊదుతున్నా మీరు ఏం చేయట్లేదు అన్నాడు. మీరు నాట్యం చేయట్లేదు, ఏం చేస్తున్నారు? పిల్లను గ్రోవి ఊదినప్పుడు ఏడుతున్నారంట. ఎవరి బ్యాచ్? బాప్తిస్మ ఇచ్చి యోహాను బ్యాచ్, ప్రభు అయిన యేసుక్రీస్తు బ్యాచ్, 2 బ్యాచ్లు ఉన్నారు అక్కడ. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. పక్క పక్కనే పెళ్ళి ఒకటిని దినం ఒకటి జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళాల్సిన జనం వాడికి వస్తే ఏం చేస్తారు? అదే జరుగుతుంది ఇప్పుడు సంఘాల్లో. ఇప్పుడు ఈ లారీ డ్రైవర్ని ఏమన్నామంటే, నెక్స్ట్ వీధిలో రా బాబు పెళ్లి, ఈ వీధిలోనేమో దినం జరుగుతుంది, వాడు రాంగ్ టెంట్ లో దింపేశాడు అనుకోండి, వీళ్ళందరూ ఆల్రెడీ స్క్రిప్ట్. ఇప్పుడు ఎవరికి ఏడుపులు రావట్లే. ఎందుకు అనుకున్నారు? అన్ని కూడా రెడీమేడే కదా, భోజనాలు రెడీమేడే, అన్ని రెడీమేడ్గా, ఏడుపులు కూడా రెడీమేడే. అప్పుడు ప్రిపేర్ అయిపోతారు ఏమి ఆడవాళ్ళు. ఇప్పుడు దింపుతూ పెళ్ళిళ్ళు ఏడ్చేశారు అనుకోండి అందరూ, బాబు ఇది కాదురా నాయన, పక్క వీధిలో ఉంది బాప్తిస్మ ఇచ్చి యోహాను మినిస్ట్రీ, అక్కడికి వెళ్ళండి, అక్కడే ఆడవండి. యోహాను పరిచర్యలు ఉపవాసం చేశారే, కానీ నీ శిష్యులేంటి తినేస్తున్నారు వీళ్ళు తిండిపోతులు అంటే, కాదు కాదు కాదు, అది పాత బట్ట, అది ఏడుపు కొట్టు మినిస్ట్రీ, ఇది క్రొత్త బట్ట, ఇది కేకల మినిస్ట్రీ. అప్పుడు ఎందుకు ఏడ్చాం? అప్పుడు పాపాలు తీసివేయబడలేదు. ఇప్పుడు ఎందుకు కేకలు వేస్తున్నాం? పాపాలు తీసివేయబడ్డాయి. కాబట్టి అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంది. అందులో బ్యాచ్ని ఇందులోకి తీసుకురాకండి, వాళ్ళని పిల్లకాయలు అన్నాడు యేసుప్రభువే అన్నాడు. పిల్లకాయలు ఏం చేస్తారు? 1,00,000 పెట్టి మీటింగ్ పెట్టి కేక్ కట్ చేయరా బాబు అని అంటే, పిల్లలు చూడండి ఆనందంగా మనం అంతే అరేంజ్ చేసుకున్నాక ఆడు ఏడుస్తాడు. ఫ్రేమ్ అంతా సెట్ చేసాక ఆడు ఏడుతుంటుంటే ఎలా ఉంటుంది మనకి? అసలు మనం కానీ జనాలు అందరూ ఉన్నారు కాబట్టి ఆగుతాం, కానీ ఇంట్లోకి వెళ్ళని చెత్త కొట్టేయాలనిపిస్తుంది. ఎరా ఇంత అరేంజ్మెంట్ చేసుకుంటే నేను, అసలు నువ్వు మొత్తం గాలి తీసేసావు కదరా అనిపిస్తుంది. అది పిల్లకాయ చేసే పని అలాగే ఉంటది. రొమ్ము కొట్టుకోవాల్సిన దగ్గర, ప్రలాపించాల్సిన దగ్గర నాట్యం చేస్తాడు. మనమేమో చచ్చిపోయి మనోళ్ళు ఏడుస్తూ ఉంటామా? ఆడక్కడే దొంగ పోలీస్ ఆట ఆడతాడు, సబ్జెండర్ ఆడతారు. ఎక్కడ? ఆ ఫ్రేజర్ బాక్స్ వెనకాల దాక్కుంటాడు ఒకడు, వాడిని పట్టుకోవడానికి 3 తిరుగుతూ ఉంటాడు. చూసారా పిల్లకాయలు చేసే పనులు? ఇప్పుడు చాలా మంది మేము చాలా మెచ్యూర్ అయిపోయాం అనుకొని పిల్లకాయలు వేసాలేస్తున్నారు. అరవాల్సిన చోట వచ్చి ఏడుస్తున్నారు. ఒకవేళ యవనస్తులు కానీ ఎవరైనా వెనక్కి తిరిగితే నాట్యం చేస్తున్నారు అనుకోండి, అద్దుగో వీళ్ళందరూ రికార్డింగ్ డ్యాన్స్ చేసేస్తున్నారు అంటారు. మీరు చెప్పండి, నాట్యం చేయమన్నాడా లేదా? ఖచ్చితంగా నాట్యం చేయాలి. మన సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్లు వేయక్కర్లొద్దు, మనకు వస్తున్న రెవల్యూషన్స్ బట్టి లేచి ఎగిరి గంతులు వేయాలి, ప్రభుకు స్తోత్రం చెప్పాలి, సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మలాకి 4:2, ఆయన రెక్కల ఆరోగ్యం కలిగిస్తాయి, వారు బయలుదేరి క్రొవ్విన దోడ్ల వల్ల గంతులు వేస్తారు. యెషయా గ్రంథం 40:31, బాలురు సొమ్మసిల్లుతారు, యవనులు తప్పక తొట్టిల్లుతారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. మన మినిస్ట్రీలో అసలే పెద్ద పెద్ద వయసు వచ్చేసిన వాళ్ళు, సుమారు 70-80, ఆ ఏజ్కి వచ్చేసిన వాళ్ళు కూడా లేచి ప్రభు వాక్యం వచ్చినప్పుడు లేచి నిలబడి గంతులు వేసి ప్రభుకు స్తోత్రం చెప్పారనుకోండి, వాళ్ళని చూసి అప్పుడు అనాలి మనం మైక్ తీసుకుని, ఇది ఎట్టిదిగా కనపడుతున్నది, ఇది ఎందునను పోలినది కాదే అనాలన్నమాట. ఇది ఎలా కనపడుతుంది అనగానే అబ్బబ్బబ్బా అప్పట్లో అండి అన్నాడు అనుకో, ఊరుకో కూర్చో అని చెప్పాలన్నమాట. వాక్యంలో అదే రాయబడింది. వారు సంతోషించేత బహుగా అరుస్తుంటుంటే, ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో ఎవరికి అర్థం కాలేదంట.
ఆనంద్ బాబు అని పేరు పెట్టుకున్నారు కానీ ఆనందించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఆనందాన్ని కాదు, చాలా మంది అరుస్తారు, కేకలేస్తారు. సైలెంట్ గా ఉండొద్దండి. ఇది సైలెంట్ గా ఉండే టైం కాదు ఇది. ఇది కేకలు వేయాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండునో అలా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన మన జడ్జిమెంట్ అంతా తీసుకున్నాడు. ఇప్పుడు మనం బొచ్చు కత్తిరించేవాడి దగ్గర లేం. బొచ్చు కత్తిరించేవాడి దగ్గర ఉన్నారు మీరు ఇప్పుడు ఉదయకాలం. మనం బొచ్చు కత్తిరించేవాడి దగ్గర లేమండి. మన శిక్షా విధిలో లేం, మనం శిక్ష క్రింద లేం, మన తీర్పులో లేం. తీర్పులో ఉన్నవాడు నోరు మూసుకొని ఉంటాడు, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తాడు. జడ్జిమెంట్ దాటిపోయింది, మరణంలో ఉండి జీవంలోనికి దాటాం. శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందు. కాబట్టి ఇప్పుడు మనం చాలా కేకలు వేస్తూ ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. పాటలే పాడట్లేదు కొంతమంది, అలా చూస్తారనమాట. అంటే అందరూ పాడుతుంటుంటే నువ్వు పాడుతున్నావా, నిన్ను మించిన పాట తెస్తున్నాను చూడు, అసలు నువ్వు పాడినట్టు అందరూ మర్చిపోతారు చూడు, అట్లాంటి పాట నేను పాడేస్తాను చూడు అనుకుంటారు. ఇది కాంపిటీషన్ కాదు, ఇది కాంబినేషన్. ఇది కాంపిటీషన్ కాదు. మనమందరం కలిసి ప్రభువుని స్తుతించాలి. అసలు అప్పుడు రావాలి. గత దినాల కంటే ఇప్పుడే బాగుంది. అందుకని అన్నాడు అంత్య దినములు యందు, పూర్వకాలం కాదు. భువనేశ్వరి సిస్టర్ అప్పట్లోనే బెటరు, ముగింపు దాకా వీడియో ఆన్ చేసుకునేవారు. ఇప్పుడు చూడండి, మధ్య మధ్యలో ఆపుతారు, ఎక్కడికి వెళ్తారు, వస్తారు. కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారంట, మరి ప్రభు దగ్గరికి వెళ్ళి వస్తున్నారేమో తెలియదు. మరి ఇంత ఉదయకాలం అంత ప్రయాణం చేయకండి, కూర్చొని చక్కగా వాక్యమేనండి. మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైనది ఒకటే, ఒక్క గంట సేపు కూర్చొని చక్కగా కుదురుగా వాక్యం వినలేని పరిస్థితులు ఉన్నాయి చాలా మందికి. కానీ ఆసక్తిగా వాక్యం వినాలి. అసలు ఇప్పుడు యవనస్తులు వాక్యం అంటే మమ్మల్ని చాలా మంది అడుగుతారు, ఇదేందండి మీ పరిచర్యలో యవనస్తులు ఎంతమంది ఉన్నారు, ఎంత చక్కగా వాక్యం అంటున్నారని. అందుకనే కొంతమందిని చచ్చిపోయేలోకి తీసుకొచ్చి ఈ మోడల్ చూపించి జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పాలనిపిస్తుంది నాకు. కానీ ప్రభు అవకాశం ఇస్తే బాగుండు, అంతే కదా. ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళని ఏం చేయాలా? చివరిగా ప్రభువుని అడగండి ఒక ప్రార్థన, ప్రభా వాళ్ళు పోతా పోతా లాస్ట్ లో ఇది చూసి పోదురు కాకానండి. అంటే ఆ కేకలు చూడాలి, ఆ నాట్యం చూడాలి, ఆ గంతులు చూడాలి. ఇలాగ ప్రతిపాడు జాన్ స్పీడ్ గా నా దగ్గరికి వచ్చేవాళ్ళు, అన్న ఏంటి అనేది అంటే ఇది ఎందు నన్ను పోలినది కాదే, ఇది ఎట్టిదిగా కనబడుతున్నది నీకు అన్నారు. అసలు భానుశ్రీ అన్న డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది మే నెలలో. ఏనా తమ్ముడు, నన్ను ఇప్పటికే నన్ను లేపేస్తావు నువ్వు, ఇంకా లేపేస్తావు అనుకుంటాడు. ఆ లిస్ట్ లోంచి పీకేశారు, ఈ లిస్ట్ లోంచి పీకేశారు, మొత్తం నన్ను పీకేస్తాడు. ప్రభుకు స్తోత్రం. నేను కూడా భానుశ్రీ గారి డాన్స్ మేము కూడా చూడాలనుకుంటున్నాను భానుశ్రీ గారి డాన్స్. అయితే ఈ రాత్రి నిజంగా విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి నిద్రపోండి. మీ కల్లో భానుశ్రీ అన్న పరలోకపు తండ్రి నాట్యం చేయనని నాట్యంతో వస్తాడు. ఖచ్చితంగా ప్రశాంత్ కూడా పక్కనే ఉంటాడు, ఎందుకంటే అసలు వాళ్ళిద్దరిది విడదీయలేని అనుభవం కరీంనగర్ నుంచి కదా. కాబట్టి మీరు వినండి, మీరు పాతదే మంచిది అనుకుంటున్నారు, పాతది కాదు, క్రొత్తది మంచిది. పాత దానిలో వైభవం పోయిద్ది, అది మర్చిపోతారు చాలా మందికి. మా సంఘంలో ఇది ఏ డినామినేషన్ అంటే ఎవరికి తెలియదు. కొంతమంది బయట నుంచి చెప్తారు కానీ మా చర్చిలో డినామినేషన్ పేరు కూడా తెలియదు. మా చర్చిలో తెలిసిందాల్లో ఒకటే పేరు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, అది తప్ప ఏం తెలియదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది అది కాదు, అది 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 కాదు, అది ఇది కాదు, ఇది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, ఇక్కడున్న ఉపదేశం. అందుకనే ఆల్రెడీ కొంతమంది వేగుల వారు వచ్చారు తెలుసా మా సంఘంలోకి. వేగుల వారు వచ్చి చూసి, ఎవరు అండి కొత్త కొత్తగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రభుకు స్తోత్రం అంటున్నారు అని అంటున్నారు అనమాట. వేగుల వారిని బట్టి ప్రభుకు స్తోత్రం. సో యోబు బాధపడుతున్నట్టు మీరు ఎవ్వరు బాధపడద్దు. ఇప్పుడు నేను మీకు ఒక మంచి పేరు పెట్టబోతున్నాను. ఆ పేరు ఏంటంటే, యోబు తన గురించి తాను ఏమన్నాడంటే, నేను ఒక కడవరి వాన అన్నాడు తెలుసా. ఈ అధ్యాయంలో యోబు, నా కొరకు జనులు ఎలా కనిపెడతారంటే ఎప్పుడు వర్షం వస్తుందా అని కనిపెట్టినట్టు ఇది వరకు నా కొరకు కనిపెట్టేవారు అన్నాడు. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అది చదువుకొని మనం ఆగుదాం. మరి ఈ మాట మీ అందరికీ వర్తించును గాక, మీరందరూ కూడా వర్షం వలె ఉందరు గాక. యోబు గ్రంథం 23 చదవండి. వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు 23 చదువుతున్నాడండి. 23 చూడండి. వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవారి వారు కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. దేవునికి స్తోత్రం.
మీ అందరూ అలా ఉండాలన్నమాట. వర్షం, బ్రదర్ వస్తున్నాడంటే వర్షం రాబోతుంది. జకర్యా గ్రంథంలో చెప్పిన మాట అదే. 10వ అధ్యాయం 1వ వచనం, కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. సో కడవరి వర్షం అంటే ఏంటి? కలలు, దర్శనాలు, ప్రవచనాలు, వరాలు, ఫలాలు, గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చే వాన అన్నమాట. ఒక ఆత్మతో మాట్లాడే దైవజనుడు, భక్తిగల దైవజనుడు మన దగ్గరికి వస్తున్నాడంటే కడవరి వాన వస్తున్నట్టు కనిపెట్టాలి. వర్షం వస్తుంది. పౌలు ఏమన్నాడు? నేను వస్తున్నాను, వచ్చి మీకు ఒక వరం ఇచ్చి వెళ్ళిపోతాను అన్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం. 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను వచ్చి 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చటకు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. దేవుని సేవకుడు వచ్చి వెళ్తున్నాడంటే మనం దేని కొరకు చూడాలి? ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఏదో కృపావరం స్టార్ట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో ఒక వరం రిలీజ్ అవుతుంది. అసలే ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఇంపార్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ అన్నమాట. పరిశుద్ధాత్మ వరం ఏదైనా నాకు కలుగుతుందని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఏలియాని ఎలీషా వదిలేయట్లేదు. ఎందుకు వదిలేయట్లేదు అంటే, ఈయన ఎత్తబడే ముందైనా నాకు ఏదైనా ఇస్తాడేమోనని వెయిట్ చేశాడు. ఈవెన్ ఏలియా ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా ఎలీషా ఉన్నాడు. కానీ మనం ముగించేలోపు చాలా మంది అదృశ్యం అవుతారు. కొన్ని చోట్ల పాటలు అయిపోతే వెళ్ళిపోతారు కొంతమంది. అట్లా కాదు. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ద ఇంపార్టేషన్, నువ్వు కానీ హస్త నిక్షేపణాన్ని, మాట్లాడుతుంటుండగా కలిగే వరాన్ని, వర్షాన్ని నువ్వు నమ్మగలిగితే, నువ్వు అట్లా నోరు తెరుచుకొని కనిపెడతా. ఇక్కడ అదే చెప్పాడు, వారు తెరుచుకొని కనిపెడుతున్నారు వెడల్పుగా. ఎందుకంటే ఏం వస్తుందా, ఏ టైంలో ఏది రిలీజ్ అయిద్దా, ఆమెనంటే మన అకౌంట్లో పడిపోద్ది. ఒకవేళ దేవుని సేవకుడు ఒకవేళ పేరుతోటి పిలవచ్చుగా, పేరుతో పిలిస్తే, ఆ పేరు పెట్టి పిలిస్తే సమూయేలు అని పిలిచినట్టు ఏదో జరగబోతుంది. సో ఆ ఆసక్తితో కనిపెట్టాలి, అంత ఆసక్తిగా వెయిట్ చేయాలి. దైవజనుడు వస్తున్నాడంటే ముందుగానే అతని కొరకు కనిపెట్టుకొని కొర్నేలి ఇంటిలో అతన్ని చేర్చుకొని మళ్ళీ సాగనంపినప్పుడు అపోస్తల కార్యాల్లో పౌలుని సాగనంపినట్లుగా అట్లా ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో వెళ్ళిపోతే లాస్ట్ ఎలీషా మీద ఏలియా దుప్పటి పడినట్లుగా. సో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అంత ఆసక్తితో కనిపెట్టాలి, అంత నిరీక్షణతో కనిపెట్టాలి. ఎవరు అంటే సోది చెప్పే దైవజనులు కాదు, లేకపోతే సోది చెప్పేవాళ్ళు కాదు, బిలాములు కాదు, భక్తిగల దైవజనులు. వారి కొరకు కనిపెట్టాలి. ఏదో పాస్టర్ గారు మీరు వాక్యం చెప్తా ఉండండి, నేను వెళ్ళి లోపల గారెలు వేసేస్తాను అనకూడదు. కూర్చొని వాక్యం విను. నీ గారెలు తింటాక రాలేదు. అవసరమైతే ప్రభు ఆహారం లేకుండా కూడా తృప్తి కలిగించగలడు, కానీ వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. నేనేడు వాక్యం చెప్తే మీరు ఇంకొక వాక్యం చెప్పేస్తున్నారు అనుకుంటే దాని అర్థం ఏంటి? నీలో విధేయత లేదని అర్థం. కూర్చొని వాక్యం రాసుకుంటూ వినాలి. ఎందుకంటే నువ్వు దేవుని సేవకుడే ఉండొచ్చు, కానీ మినిస్ట్రీలో నీ పైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి లోబడి ఉంటేనే నీ మాట మిగిలిన వాళ్ళు వింటారు. పేతురు ప్రభు మాట ఏం లేదు, చేపలు పేతురు మాట విన్నాయా? పేతురు నీతోటే మాట్లాడుతున్నాను. ఓ పేతురులారా, పేతురులు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభు మాటేనని పేతురు మాట చేపలు విన్నాయా? కాబట్టి సముద్రంలోకి వెళ్ళి చాలా కష్టపడుతున్నాడు, కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. ఎందుకంటే ఈ చేప దేవుని మాట వింటే ఆ చేపలు ఈయన మాట వింటాయి. మీరు పైనున్న నాయకులను గౌరవించండి. మీ పైన మీకు వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంకో ప్రసంగం చేయటం కాదు, కూర్చొని వాక్యం వినాలి. మీరు ఇంకో మీటింగ్లు పెట్టడం కాదు, కూర్చొని వాక్యం నేర్చుకోవాలి. అప్పుడు మీ పని, మీ పరిచయం ఎఫెక్టివ్గా ఉంటుంది. నాకు తెలుసు అనుకునేవాడు ఖచ్చితంగా అల్లరే కలిగిస్తున్నాడు, కానీ దేవుని సన్నిధిలో సమాధానానికి ఆయన కర్త, అల్లరి కర్త కాదు. కాబట్టి పౌలు గారు వస్తున్నారంటే ఏదో కృపావరం. మీరు చూడండి, మాసిదోనియా అని ఆయన అడుగుపెట్టి దర్శించాడు, అక్కడ ఒక వరం రిలీజ్ అయింది. అదేంటంటే అకయా ప్రాంతం కంటే మాసిదోనియా వారు దాతృత్వం విషయంలో వారు వర్ధిల్లారు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం నుంచి వివరాలు ఉన్నాయి. దాన్నే కొరింథీ పత్రికలో ఏమన్నాడంటే 2వ కృపావరం అన్నాడు. అక్కడ 2వ కృపావరం రిలీజ్ అయింది. పిసినారోళ్ళు అందరూ ఉన్నారనుకోండి, ఆ సంఘానికి పౌలు వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు తెలియకుండానే వరం పొంది ఏమైపోయారు? ప్రభువుకి ఇచ్చేవారుగా అయ్యారు. ప్రభుకి ఇవ్వటం వల్ల ఏం జరిగింది? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును 9వ అధ్యాయంలో అన్నాడు, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ప్రతి ఉత్తమైన కార్యం చేయటకు ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ కృపను విస్తరం చేస్తాడు. అసలు మనం పెట్టే మీటింగ్లు ఎలా పెడతామండి? పెళ్ళిళ్ళు ఎలా పెడతాం చెప్పండి?
పెళ్లి ఎలా పెడతారు, మీటింగ్లు ఎలా పెడతారు. కానీ దేవుడు మనకు సర్వ సమృద్ధి ఇచ్చి మీటింగ్ చాలా సమృద్ధి. కొంతమంది అంటారు ఇది చాలు, అంటే ఇది చాలండి బ్రదర్, అసలు మనం ఖర్చు పెట్టాల్సింది ఎక్కడ, దీనికి ఖర్చు పెడతాం. సో అట్లాగూ ప్రభు ప్రేరేపణిస్తాడు. సర్వ సమృద్ధి గలవారై మీలో మీరు ప్రతి ఉత్తమమైన కార్యం చేయడానికి ప్రభు సిద్ధపరుస్తాడు. సందీప్ అన్న గురించి మళ్ళీ చెప్తారు. ఆయన మీటింగ్ అరేంజ్మెంట్ ఎంత బాగుంటుంది అంటే, కాకినాడలో అందరూ వచ్చి కూర్చోవాలి, అందరూ వాక్యం వినాల. సో ఇప్పుడు హైదరాబాద్ లో పెరిగి జాబ్ చేసి ఆ జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చిన వాడు అంత తెగింపు అనేది ఎలా వస్తుంది? అది కేవలం ప్రభు కృప, అంతే. మీరు నమ్మండి. నేను కూడా కొంతమందిని అడగను ఇది ఎలా వస్తున్నాయి డబ్బులు ఏంటని. ఎందుకు అడగొద్దు అంటే, నువ్వు అడగొద్దు, అడిగితే ఆశీర్వాదం అనుకోవద్దు. అలాగని పట్టించుకోవట్లేదు అనుకోవద్దు, ఆలోచించకుండా ఎందుకుంటాడండి సేవకుడు. కానీ సో ఎలా వస్తున్నాయి అని అన్నప్పుడు మనం వాళ్ళ ఆశీర్వాదం పోగొట్టే కంటే, సో దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడు, సో అట్లాగూ మనం దేవుని పని జరిగించాలి. పెళ్లిళ్ళకి పెట్టే సెట్టింగ్లు ఏమో ఘనంగా పెడతారు ఫంక్షన్లకి, వాక్యం మీటింగ్స్ పెట్టినప్పుడు మాత్రం అన్ని ఆలోచించి ఇది ఎందుకులే ఇది ఎందుకులే ఇది ఎందుకులే అనకూడదు. ఇది ఉండటం వల్ల ప్రయోజనం కదా. సో అది మనం ఆలోచించాలి. దేవుడు మీ అందరినీ బలపరచును గాక. యోబు వలె మీరు అందరూ ఉందరు గాక. మీరందరూ కూడా యోబులాగా ఉండటం అంటే ఏంటంటే, అంతకుముందు యోబు ఎలా ఉన్నాడు, అతడు వస్తుంటుంటే వర్షం కొరకు కనిపెట్టారంట. సో మీరు కూడా దర్శిస్తుంటుంటే ఏదో ఒక కృపావరం సంఘానికి కలుగుతుంది, ఏదో ఒక కృపావరం నాకు కలుగుతుంది అని వెయిట్ చేయండి. పౌలు హస్తనిక్షేపణం చేస్తే తిమోతిలో ఏం కలిగింది? పెద్దలు హస్తనిక్షేపణం చేయగా నీలో ఉన్న కృపావరము నువ్వు అలక్ష్యము చేయవద్దు. మొదటి పత్రిక. రెండో పత్రికలో ఏమన్నాడు? కృపావరాన్ని ప్రజ్వలింప చేయమన్నాడు. అంటే అలాగూ అంటే సాధారణంగా నార్మల్ గా చేయేస్తున్నాడు పౌలు తిమోతి మీద. కానీ తిమోతి అనుకుంటున్నాడు, పౌలు గారు నా మీద చేస్తే బాగుండు, నాకు వరం కలుగుతుంది అని హీస్ ఎక్స్పెక్టింగ్, హీస్ బిలీవింగ్. అందుకనే ఆ చెయ్యి పెట్టడంతో ఆయనలో నుంచి దేవుని వరము ప్రారంభించబడింది. కాబట్టి త్వరపడి ఎవరి మీద హస్తనిక్షేపం, కొంతమంది మీద చేయి పెట్టకూడదు. మన సహోదరులో ఒకరికి దర్శనం వచ్చిందంట, ఎవరో చేయి పెడితే కాయలన్నీ ఎండిపోయి రాలిపోతున్నాయంట. సో అటువంటి చేతులు మన మీద పడకూడదు. కొంతమంది ఊరికే తల మీద చేయి పెడతాక చూస్తారు, పొరపాటును కూడా పెట్టించుకోకండి. ప్రతి ఒక్కళ్ళు అమ్మ గాడ్ బ్లెస్ యూ అని నెత్తి మీద చేయి పెట్టేస్తారు. తొందరపడకండి, ఎందుకంటే కొన్ని చేతులు పడటం మంచిది కాదు. వాళ్ళ ద్వారా ఈ దురాత్మలు కూడా కలుగుతాయి అన్నమాట. కానీ భక్తిగల దైవజనుడు మన ఇంటికి వస్తూ వెళ్తున్నాడు, సో ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలి, ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుంది, ఆయన హస్త నిక్షేపణం కావాలి అని ఆశపడాలి. సో ప్రభు అట్టి కృప దయచేయను గాక. రివర్స్ లో దేవుని సేవకుడిని దూషించకూడదు, దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. మనం మాట్లాడుతుంది ఎవరితో అనే భయం కలిగి ఉండాలి. శరీర రీతిగా ప్రవర్తించొద్దు, విశ్వాసాన్ని బట్టి ప్రవర్తిద్దాం. ప్రభు ఈ ఉదయకాలం ఈ తలంపులు ఇక్కడున్న వారు అందరి జీవితాల్లో ఫలింపు దయచేయను గాక. ఈ వాక్యం తర్వాత మీ అందరూ పేరు పెట్టుకోండి. ఏమనంటే, నేను వస్తుంటుండగా వర్షం వస్తుంది అని ప్రజలు అనుకుందురుగా, కడవరి వాన వస్తుందని ప్రజలు అనుకుందురుగా. సో ప్రభు అట్టి కృప దయచేయను గాక. ఆమేన్. యోబు గ్రంథం 29వ అధ్యాయం నుంచి దేవుడు తన దాసుని వాడుకుని అందించిన మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సేవకులకు కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. యోబు గత అనుభవాన్ని, గత వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినాల్లో నేను బాగుండేవాడిని అన్న ఆయన తలంచుకుంటున్న విషయాలు జ్ఞాపకం చేస్తూ, అయితే క్రీస్తునందు ఉన్నటువంటి మనం, క్రీస్తు ద్వారా నూతన సృష్టిలో చేయబడినటువంటి మనం, ఇప్పుడు ఉన్నటువంటి ఒక నూతన జీవనంలో నడుస్తున్నటువంటి మనము ఆత్మ ద్వారా నింపబడి మరి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగిన వారమే ఉండాలని ప్రభు యొక్క వర్తమానం ద్వారా మరి ప్రభు మాట్లాడారు. ఎందుకంటే మనం సంఘంలో మరి చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో కూడా ప్రభు మరి ఇచ్చినటువంటి కొత్త ఫలం అనే ఆత్మ ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు, మరి ఆత్మ ద్వారా నిర్వహించబడే క్రమంలో మరి ఆత్మతో నింపబడి ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు మనం మర్మాలు పలుకుతున్నప్పుడు మనం చేసే పరిచర్య ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ప్రభు ఈ యొక్క ఉదయకాలం మందు మాట్లాడారు. గడిచిన కాలం కన్నా మరి పూర్వకాలం కంటే ఇప్పుడు ఉన్నటువంటి అంత్యకాలం లేదా కడవరి కాలం ఎంత ఉన్నతమైందో, ఈ కడవరి కాలపు వర్షం ఎంత ఉన్నతమైందో ప్రభు
ఈ యొక్క వర్తమానం నుంచి మన అందరితో మాట్లాడారు. కాబట్టి మన అందరం కూడా నిరంతరం నూతన పరచబడుతూ మరి ఇచ్చినటువంటి కృపావరాన్ని ప్రజ్వలింప చేస్తూ ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి మరి ముందుకు కొనసాగాలని ప్రభు గడిచిన దినాల్లో చేసినటువంటి పరిచర్య కాదు కానీ ప్రస్తుతం అలాగే రాబోయే కాలంలో మనం చేయబోయే పరిచర్య ఇంకా మరి ఆసక్తి కలిగి ముందుకు కొనసాగాలని ప్రభు మన అందరితో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ అట్టి మన అనుభవంలో మన ప్రియులందరూ కూడా నడవాలని మన హృదయపూర్వకంగా కోరుకుంటూ శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు మరొకసారి కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఎవరన్నా ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకుందాం. ఈ రోజు దండగారిలో అలాగే జగన్నాథపురంలో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే పరిచర్లో మార్పులు కూడా గమనించండి. రేపటి దినాన్ని ఏర్పోతంలో బాలాంతరంలో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. మే నెలలో జరగబోయే సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకుని ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికి ముగింపు చేసుకున్నాం. వందనాలు చేయండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని కొడుకుని ముగించుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, కృపగల మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయా నేటి దినమున ప్రభా మీ సేవకుడు మీరు నిలవబెట్టుకుని ప్రభా అయ్యా మీకు ఆత్మ సహాయంతో మీరు అనుగ్రహించిన వర్తమాన వాక్యంను బట్టి తండ్రి మీరు అనుగ్రహించిన అయ్యా మీ యొక్క అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. అయ్యా మరి యోబు అయితే పూర్వం ఉండినట్లు నేను ఉండిన ఎంత మేలని నాన్న పూర్వపు దినాలను గురించి తలంచుకుంటుండగా ప్రభా అయ్యా మరి మాకైతే ప్రభా అయా పూర్వ కాలమున కంటే అంత్య దినములు శ్రేష్టమని ప్రభా, అంత్య కాలంలో అయా ఉన్న మేమందరము ప్రభా ధన్యులమని ప్రభా మీరు ఉదయకాలం తెలియపరిచారు. అందుని బట్టి నీకు స్తోత్రములు. అయా మరి గ్రంథంలో చెప్పబడినట్లు ప్రభా 9వ అధ్యాయంలో చెప్పబడినట్లు పూర్వకాలంలో నాన్న ఆ దేశంలో అవమానపరిచినాను, అంత్యకాలంలో అయితే దాన్ని మహిమ గల దానిగా చేసి నాన్న మీరు సెలవిచ్చినట్లు ప్రభా అయ్యా ఈ అంత్య దినములో ఉన్న మేము ప్రభా మరి ఎక్కువగా నాన్న మీరు అనుగ్రహించిన నా యొక్క కృపావరంను ప్రజ్వలింపజేస్తూ తండ్రి అయా మా ద్వారా క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ తండ్రి కలుగునట్లు, సత్యం బయలుపరచబడినట్లు ప్రభా జ్ఞానోపదేశం కలుగునట్లు అయా మీ యొక్క పరిచర్యలో నాన్న ఎఫెక్టివ్ గా మేము వాడబడినట్లు ప్రభా ఆ వరమును ప్రజ్వలింపజేసే వారిగా మేము ఉండినట్లు తండ్రి ఉదయకాలం నాన్న మీ వర్తమాన వాక్యం ద్వారా అయా మమ్మల్ని సిద్ధపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాము. అయా అవును ప్రభా అయ్యా కడవరి వాన కాలము నాన్న అయ్యా కురిచిన వర్షము వల్ల నాన్న మేము ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మేము ఎక్కడైతే నిలిచి పరిచర్య చేస్తున్నామో ప్రభా మీరు ఎక్కడైతే తండ్రి మీరు మేరను అనుగ్రహిస్తున్నారో తండ్రి అయ్యా ఈ హోప్ కొడుకలో చేరి ఉన్న ప్రతి ఒక్కరము కూడా ప్రభా అయ్యా దేవజనం నాటు మీరు పలికించినట్లు తండ్రి కడవరి కాలంలో కురిచిన వర్షము వల్ల మేము అందరం ఉండినట్లు మీరే సహాయం అనుగ్రహించమని ప్రభా అయ్యా ఉదయ కాలంలో ప్రభు వాగ్దానములు మాకు అనుగ్రహించి ఉన్నారు. అయ్యా అందుని బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. జరగనున్న పరిచర్యలు అన్నిటిలో మీరే కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని ప్రభా అయ్యా మరొక్కసారి మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి అయా అంత్యకాలంలో మీరు అనుగ్రహించిన భాషల వరమును బట్టి ప్రభా ఈ కృపా వరమును బట్టి ప్రభా అయా మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా అయా దైవజన నోట్లు మీరు పలికించినట్లు ప్రభా అయా యెజ్రా గ్రంథంలో రాయబడిన రీతిగా ప్రభా అయా ఈ కడవరపు మందిరపు మహిమను చూసి కేకలు వేసే తరముగా ప్రభా అయా ప్రభువుని స్తుతించడి అని రాయబడిన గొప్ప జన సమూహముగా ప్రభా మేము అందరం ఉండినట్లు తండ్రి ఇంకను అనేకులు నాన్న అయా ఈ సమూహంలో చేర్చబడినట్లు మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటూ అయా ఇటు పరిచర్య కలిగినందున కరుణించబడిన వారు అధైర్యపడమని నాన్న రాయబడిన రీతిగా ప్రభాట్టి ధైర్యం కలిగి అయా శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మచేత మేము కొనసాగించబడటకు ప్రభా మీరే సహాయం అనుగ్రహించమని అయా ఇటు వాగ్దానములతో నేటి దినం మేము నిర్వహించబడటకు మీరే కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ ప్రతి విషయంలో మీరే సహాయం అనుగ్రహించి మీ సమయోచితమైన సహాయం దయచేయమని మా రక్షకుడును ప్రియప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రము చెల్లించి కూడికను ముగిస్తున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకురాలు శ్రావణి గారికి అలా కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి.
అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.